హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. అదే డబుల్ కా మీఠా. ముందుగా దీనికి కావాల్సినవి బ్రెడ్, షుగరు, మిల్క్, గీ, డ్రై ఫ్రూట్స్. ముందుగా ఈ విధంగా బ్రెడ్ని తీసుకొని దాన్ని 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించే విధంగా 4 సైడ్స్ని నీట్గా కట్ చేసేసుకున్నాను. ఒక బ్రెడ్ స్లైస్ని 4 పీసులుగా కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా మొత్తం బ్రెడ్స్ అన్నీ నీట్గా ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ బ్రెడ్స్ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని అయితే తీసుకుంటున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం బ్రెడ్డే కాబట్టి దానికి కొంచెం ఆయిల్ సరిపోతుంది. నేనైతే ఒక ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ బ్రెడ్తో నేను చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక బ్రెడ్ స్లైసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నా. బ్రెడ్ స్లైస్ని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోన ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేసుకుంటున్నా. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఇలా అన్ని బ్రెడ్ పీసులని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నానండి. ఇలా వేయించి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి. లో ఫ్లేమ్లో టర్న్ చేసిన తర్వాత మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టేసుకున్నాను. అందులో స్వీట్కి సరిపడా షుగర్ని అయితే తీసుకుంటున్నా. హాఫ్ ప్యాకెట్ బ్రెడ్కి నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించే విధంగా ఎక్కువ తీసుకుంటే ఇంకా స్వీట్ ఎక్కువ అయిపోతే తినబుద్ధి కాదు. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నా. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నా. షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగి వాటర్ చూడండి మరుగుతుంది. ఈ టైంలో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ సుమారుగా 2 గ్లాసులు ఉంటాయండి. నేను మెజర్ చేయలేదు. ఇప్పుడు ఈ మిల్క్ షుగరు అన్నీ బాగా మరిగి దగ్గర అయిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి యాడ్ చేస్తున్నాను అంతే. ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఆ మిల్క్లో యాడ్ చేసుకుంటున్నా. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈవెన్గా ఆ మిల్క్లో మునిగేంత వరకు మనం సెట్ చేయాలండి. అప్పుడే అన్ని బ్రెడ్ పీసులు నీట్గా మిల్క్లో నానుతాయి, టేస్ట్గా ఉంటుంది. లేకపోతే అక్కడక్కడ డ్రైగా ఉండిపోతే బాగోదు స్వీట్ అంతగా. ఈ టైం లాస్ట్లో కండెన్స్డ్ మిల్క్ నేను యాడ్ చేసుకుంటున్నా. అప్పుడే థిక్నెస్గా స్వీట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇందాక యాడ్ చేయగా మిగిలిన
ఫుడ్ కలరు పైన కొంచెం 2 స్పూన్లు యాడ్ చేసాను కలర్ఫుల్గా కనిపించడం కోసము. ఇప్పుడు అదే స్టవ్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ కొంచెం వేడయ్యాక ఇందులో కిస్మిస్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి వేయించాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పు, కిస్మిస్, బాదాములని ఆ బ్రెడ్ స్వీట్ పైన గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి స్వీట్. టేస్ట్ చేసి ఎలా మీకు వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆ మిల్క్ అన్నీ ఈ బ్రెడ్ పీస్లో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్వీట్ చాలా బాగుంటుందండి. నాకైతే ఈ స్వీటు అప్పటికప్పుడే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ అయిన తర్వాత కొంచెం థిక్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది, అప్పుడు చాలా బాగా నచ్చుతుందండి. కొంతమందికి వేడిగా ఉండేటప్పుడు నచ్చుతుంది, కొంతమంది కూల్గా ఉండేటప్పుడు నచ్చుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చిందండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. తొందరగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ అయితే.